రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఊరి ఘర్షణగా మారి ఇనుప రాడ్లు కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్న ఘటన కడప జిల్లా మైదుకూరు డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారి మఠం మండలం ఎన్ గొల్లపాళ్లెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని ఎన్ గొల్లపల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కాస్త చిలికి గాలివానుగా మారి ఆదివారం 3 గంటల ప్రాంతంలో ఒకరిపై ఒకరు కర్రలతో రాడ్లతో దాడి చేసుకుని భయానక వాతావరణం నెలకొంది. ఇరువురి ఆడవాళ్ల మధ్య జరిగిన ఘర్షణ కాస్త ఒకరిపై ఒకరు పంతాలకు పోవడంతో అందులో ఒక వర్గానికి సంబంధించి పోరుమామిళ్ల ప్రాంతం నుంచి సుమోలో సుమారు 12 మంది మద్యం ఫుల్లుగా సేవించి ఊరిపై రాళ్లతో కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. మా తలకాయలు పగులుతాయి ఏం లేదు. అది ఫ్యామిలీ గొడవలు ఆడవాళ్ళ గొడవలలో నిన్న వరకు గొడవ జరుపుకుంటుంటే ఇద్దరు అటు సీట్ వచ్చాయి. మా చెల్లెలు కొట్టిన రానేసి లెక్కలకి వచ్చి మొత్తము ఎవరెవరు అదే రవణ వాళ్ళ అన్న తమ్ముళ్ళు మొత్తం వాళ్ళ బ్యాచ్ ఒక రౌడీ బ్యాచ్ 10 మందిని వేసుకొని వచ్చారు. అందరు తాగేసి వచ్చి మాట్లాడదాం అనుకునే లోపల మా వాడి మీద గొడవ పడారు. నేను నడుచుకుంటూ పోయే లోపలనే నేను నడుచుకుంటూ పోయి ఎందుకు అడుగుతున్నారని లోపల పైపు తీసుకొని కొట్టారు. పైపు తీసుకొని తలకాయ పలుగుతానే మా నాయన వచ్చి మా నాయన పోయి అడగరానికి పోతే మా నాయన మీద నువ్వెవరు కూడా కానీ మా నాయన మీద ఒకటి కొట్టారు. పార్టీ పరంగా ఏమన్నా? పార్టీ ఏం లేదు, అంత ఓకే పార్టీ అంతా దాయదు. పూర్వాళ్ళ పార్టీ అతను ఏ పార్టీ? టీడీపీ. ఇంతకుముందు వైఎస్ఆర్లో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. మొత్తం అక్కడి నుంచి రాళ్ళన్నీ ఇసిరేసారు. మేము గుడి దగ్గర ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాళ్లతో దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడం వల్ల వాళ్ళ కార్లు కూడా డ్యామేజ్ అయినాయి. అందరూ కలిసి రాళ్లతో కొట్టుకున్నారు. కొట్టుకోవడం వల్ల వాళ్ళ కార్ల మీద వాళ్ళే డ్యామేజ్ చేసుకున్నారు. అంటే వచ్చి మా పక్కనే ఆపి ఉన్నారు, గుడి పక్కలోనే. మేము ఆ కార్ల సొంతం దాక్కున్నాము. ఆ కార్లకు రాళ్ళు కలిగి వాళ్ళ అద్దాలకి కూడా పని మధ్యలమే కాదు, అంతా కుటుంబం వాళ్ళమే. నిన్న గొడవ జరిగింది మామూలుగా, ఆడవాళ్ళు మా వాళ్ళు అరుచుకునే. నిన్న ఆమె వచ్చేసి అమ్మగారు శ్రీనివాసరావు మా అన్న కూడా కూర్చుండు. వచ్చిన తర్వాత ఆమె నిన్న అయిపోయింది. ఆమె ఈరోజు ఏం చేసిందో మనకు తెలియదు, వాళ్ళు పెంచుకునేది. పౌర్మాల నుంచి కొంతమంది శ్రీనివాసపురం కొంతమంది వచ్చేసి మేము వచ్చి నేను అడవికి పోయిన కట్టెల పొలం కానీ వాళ్ళు దొరకచ్చుకున్నారు. వీళ్ళు వాళ్ళ బామర్ది వాళ్ళు అక్కను కొట్లాడుకున్నాను. వాళ్ళ అక్కతో అని కొట్టి ఒక మంది అని వాళ్ళు వచ్చినడికి వాళ్ళ అక్క మేము కొట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మా ఇంటికి ఇచ్చినే కదా ఆమె, మేము కొట్లాడుకుంటాం అన్న బిడ్డు కొట్లాడుకుంటాం. దానికి వచ్చేసి వాళ్ళు ఈరోజు అందరూ మందు తాగి మధ్యాహ్నం వచ్చేసారు. మేము నేను అడిగి పోయిన పిల్లలకు. నేను వచ్చే లోపల వీళ్ళు ఏందని పోతే వాళ్ళు ఇద్దరు కొట్టిండ్రు. నేను పోయినాక తర్వాత ఏమనంటే ఊళ్ళోకి వచ్చినాక పెద్ద మంది తనం మాట్లాడగానే కొట్టేదానికి ఏంటంటే నువ్వేంద్రం మాట్లాడి నేను తలకాయ మాట్లాడాను. వాళ్ళు ఈ ఊరు కాదు, ఒక పౌర్మాల శ్రీనివాసపురం అంతా 12 మంది నాకు వచ్చిండ్రు కారు వేసుకొని. అది విషయం. తిరుపతి నాయుడు పొడపాటి తిరుపతి నాయుడు. అదే గొడవ కారణం ఇంట్లో మామూలు సమస్య కసులు పోసుకుంటే దోసుకునే దానికి దానికి వరుచుకుంటే రోజు ఇంకా ఇష్టం మామూలుగా ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు మామూలు రోజు ఇష్టము. దాని తర్వాత ఇంకా ఈ రోజు మా అమ్మ మేము కొట్లాడుకుంటాం. ఇంకా మధ్యలో కదా, నీ ఇల్లు అయితే నా ఇల్లు ఇదే కదా. కొట్లాడుకుంటా అంటే దాని విషయం ఇంకా ఆడవాళ్ళు వాళ్ళకేం పని ఉంది, వాళ్ళ మనసులు తరగేసి కొట్టేదానికి పడింది. మా కోర్మాల కొంతమంది పార్టీ ఏం కాదు, ఆచగరాలు ఏమిటా మామూలు సమీక్ష ఇంట్లో ఈ కసుగులు పసుగులు ఈ ఆడవాళ్ళ సమీక్ష దాంట్లో ఇది జరిగింది. దానికి కొట్టుకోవాలంటే అటు ఉండదు. వాళ్ళ పని ఏం చేస్తాం, మళ్ళీ మనుషులు పిలుచుకొచ్చి ఊరి నుంచి వచ్చి మమ్మల్ని కొడితే మేము ఎవరు కొనాలి. నా చెప్పు వచ్చిన అతను ఎవరు? 8 మంది ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ముఖ్యమైన పూర్మాల పేరేం పేరు అని చెప్పేసి ఆయన అడవిలోకి వెళ్ళాడు, కట్టెలకు వెళ్ళాడు. వచ్చే లోపల ఏమైందంటే
కొట్టినారు అంటే ఎవరు నా ఊరు కొట్టిందని చెప్పేసి అడగనీకి పోయింది ఆయన మామూలుగా. పోతే వాళ్ళు రెడీగా అన్ని రాడ్లన్నీ పెట్టుకుంటారు. అలా నేను ఆయన ఈ పిల్లలు ఒక ముగ్గురు నలుగురు అందరము వెనకబడి పోయినాం. ఆయన మట్టి మా దగ్గర ఏం లేవు. పోతానే కట్టెలు తీసుకొని తలకాలు వేసి మళ్ళీ ఇద్దరికి పక్కలు కొట్టేసి మళ్ళీ ఇద్దరికి వచ్చిన సురేష్ నాయనకు ఒక మా ఫ్రెండ్కు ఇద్దరికి నాకు కట్టెలు తీసుకొని ఇక్కడ వేసి కొట్టిండ్రు, చేయికి వేసి కొట్టిండ్రు. ఆమెను గొడవ అయితే కొట్టేసి తలకాయలు పోతాని అందరూ ఇలాగ మేము ఇంకా రక్తం కారాలుగా పరిగెత్తి వచ్చేసినాం. మళ్ళీ ఏంటంటే ఇంకా ఆమెను మేము వచ్చేసి కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని పోయినాం మీదికి. పోతే లోపలికి వెళ్ళి వాకిళ్ళు వేసుకున్నారు. ఇంకా రాలే వాకిళ్ళు అవి మేము ఇంటి మీదకి పడి వాకిళ్ళు అయ్యి కొట్టినాం. ఆస్తి తగాదాలు అయితే కావు. ఆస్తి తగాదాలు పూర్వం నుంచి ఎవరెవరు వచ్చి ఎంతమంది వచ్చినారు? పేర్లు అయితే 8 మంది వచ్చిందంట. 8 మంది కార్లు 8 మంది వచ్చిందంట. పూర్మాల పక్కన పల్లె వాళ్ళ ఫ్రెండ్స్. పూర్మాల నుంచి వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు? కలవకూరి రవి అన్నమాట. ఆయన తీసుకొని వచ్చి ఫుల్గా తాగేసి వచ్చి వీళ్ళని పిలిచి తాగేసి ఫుల్గా తాగేసి వచ్చిందంట. తాగేసి వచ్చి వీళ్ళ ఇద్దరు ఇంటి దగ్గర సండే కదా అక్కడ పిలిచేల కల్లా పోయింటారు. పోతానే కట్టె తీసుకొని కొట్టానే ఇంకా మేము ఇక్కడ క్రికెట్ ఆడుకుంటా పక్కన ఉన్నాము. వేరే వాళ్ళు పెద్దవేళ్ళు ఉన్నాం. ఫోన్ చేసి రాంట ఇంటి కాడికి రంట వేరే వాళ్ళు వచ్చి కొట్టాను అది అంటే మేము ఇంటికి వెళ్ళే లోపల మా ఫ్రెండ్ తలకాయ పగిలినది. మేము అది చూసి ఎవరు కొట్టిందని చెప్పేసి మేము వెనకబడి పోయినాం. మా అయ్య వచ్చిండే అప్పుడే ఆయన వచ్చినాడు. అడిగి వెనకబడి పోయే లోపల ఆయన్ని ఇంకొక అతన్ని మళ్ళీ కర్రలు తీసుకొని ఒక రాడ్ తీసుకొని కొట్టిండ్రు, కాలు కొట్టిండ్రు. అన్నీ కర్రలు తీసుకొని వేసి కొట్టిండ్రు, చేయికేసి కొట్టిండ్రు. నేను అందరం ఇంకా భయపడి ఇంకా ఏం లేవు కదా బయటకు వచ్చాం. మళ్ళీ వెనకమ్మంటే మేము కర్రలు తీసుకొని మేము వెళ్ళాం. వాళ్ళు వాకిలు వేసుకొని లోపల నుంచి గడ్డకు రాము. ఆ లోపల అంతలోపు పోలీసు వాళ్ళు వచ్చారు. మమ్మల్ని ఇక్కడికి ఎంతమంది గాయాలైన ఈ ఘర్షణలో? మాకైతే 5 మంది 6 మందికి అయింది. నీళ్ళలో గాయపడిన వాళ్ళలో ఎవరన్నా పేర్లు? వడపాటి సురేష్, తిరుపతి నాయుడు, వడపాటి చంద్రబాబు, చిన్ని కృష్ణ. ఆ ఊరు గ్రామస్తులే నలుగురు. ఫ్యామిలీ వాళ్ళు 3, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే 3, అవతల ఇలా 2 ఫ్యామిలీ వాళ్ళు 3, ఒక అబ్బాయి పక్కన ఫ్రెండ్.